హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మీ ఐఫోన్ ఒక రోజు సడన్గా ఫ్రీజ్ అయిపోయింది లేదా బ్లాంక్ అయిపోయింది. మీరు ఏ బటన్ ప్రెస్ చేసినా ఏం చేసినా పనిచేయట్లేదు. అలాంటప్పుడు ఎవరైనా సరే ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు మన మొబైల్ని మార్చాల్సి వస్తుందేమో అనే టెన్షన్ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పటి మొబైల్స్ లాగా మన బ్యాటరీని రిమూవ్ చేసి రీప్లేస్ చేసే ఆప్షన్ కూడా లేదు కదా. మనకి ఐఫోన్స్ అంటేనే ఒక ఫ్లాలెస్ ఎక్స్పీరియన్స్. ఫోన్ హ్యాంగ్ అవ్వడం లేదా స్క్రీన్ బ్లాంక్ అయిపోవడం లాంటివి మనం ఐఫోన్స్ లో జనరల్ గా ఎక్స్పెక్ట్ చేయము. సో సడన్ గా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏమైంది, మన ఫోన్ పోయిందా అనే డౌట్ వస్తుంటుంది. ఇటువంటి ప్రాబ్లం కి మనం బయట నుండి ఒక సొల్యూషన్ వెతుక్కోకుండా మనమే ఫిక్స్ చేసుకునేందుకు ఒక ప్రాసెస్ ఉందని యాపిల్ వాళ్ళు చెప్తున్నారు. ఈ యాపిల్ వాళ్ళే డైరెక్ట్ గా కొన్ని స్టెప్స్ అయితే షేర్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా మనం చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మన మొబైల్ ని ఫోర్స్ రీస్టార్ట్ చేయడం. ఇది ఒక సింపుల్ ప్రాసెస్, కానీ చాలా వరకు ఇదే మన ప్రాబ్లం అయితే ఫిక్స్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది మోడల్ ని బట్టి మారిపోతుంది అనమాట. మీ ఐఫోన్ మరీ పాతదైతే తప్ప, అంటే ఐఫోన్ 8 కంటే పాతదైతే తప్ప, ఐఫోన్ 8 నుంచి ఇంక్లూడింగ్ SE మోడల్స్ సెకండ్ జన్ థర్డ్ జన్ తో సహా ఏ మోడల్ అయినా సరే యాపిల్ ఏం చెప్తుందంటే వాల్యూమ్ అప్ బటన్ ని ప్రెస్ చేసి వదిలేసింది, నెక్స్ట్ వాల్యూమ్ డౌన్ బటన్ ని ప్రెస్ చేసి వదిలేసింది, నెక్స్ట్ వచ్చేసి యాపిల్ లోగో కనిపించే వరకు సైడ్ బటన్ ని ప్రెస్ చేసి అలాగే హోల్డ్ చేసి పట్టుకోండి. లేదా ఐఫోన్ 7 కానీ అంతకంటే పాత మోడల్ కానీ అయితే వాల్యూమ్ డౌన్ బటన్ ని ప్లస్ సైడ్ బటన్ ని రెండింటిని కలిపి ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోండి యాపిల్ లోగో కనిపించే వరకు. దీనికి ఒక 10 సెకండ్స్ టైం వరకు పట్టొచ్చు, కొంచెం పేషెంట్ గా ఉండండి. ఈ ఆప్షన్ కూడా పనిచేయకపోతే మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మనం ఫోర్స్ రీస్టార్ట్ చేసినా కూడా మన ఫోన్ లో ఎలాంటి చలనం లేదంటే మనం నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ట్రై చేయొచ్చు. ముందుగా దీనికి కొద్దిసేపు మన ఫోన్ అయితే ఛార్జింగ్ లో పెట్టాలి. ఆల్మోస్ట్ ఒక గంట సేపు వరకు ఛార్జ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా ఇంకో విషయం చెక్ చేయాల్సి ఉంటుంది. మనం ఛార్జింగ్ లో పెట్టినప్పుడు కూడా మనకు లో బ్యాటరీ అనే ఆప్షన్ చూపిస్తుంటే మనం హార్డ్వేర్ చెక్ చేయాలి. అంటే కేబుల్లో కానీ అడాప్టర్ లో కానీ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అలా ఛార్జ్ చేసిన తర్వాత కూడా మన ఫోన్ ఆన్ అవ్వట్లేదంటే అప్పుడు మాత్రమే మనం యాపిల్ సపోర్ట్ ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఫోర్స్ రీస్టార్ట్ చేసినప్పుడు కానీ లేదా ఛార్జింగ్ లో పెట్టినప్పుడు కానీ మన ఫోన్ ఆన్ అయింది కానీ యాపిల్ లోగో దగ్గర స్టక్ అయిందంటే మాత్రం ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషనే. దీనికి కూడా యాపిల్ ఒక పరిష్కారం చెప్పింది. మీ ఫోన్ ఆన్ అయింది కానీ ఒక స్టార్ట్అప్ సైకిల్లో స్టక్ అయిందని దీని అర్థం. అంటే ప్రాబ్లం హార్డ్వేర్ది కాదు, సాఫ్ట్వేర్ అని అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మన మొబైల్ ని ముందుగా ఒక కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత విండోస్ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ అయితే ఐట్యూన్స్ ని లేదా మ్యాక్ అయితే ఫైండర్ యాప్ ని ఓపెన్ చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన మొబైల్ మోడల్ ని బట్టి ఒక ఫోర్స్ రీస్టార్ట్ సీక్వెన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మన ఫోన్ కంప్యూటర్ కి కనెక్టెడ్ గా ఉంటే ఫోర్స్ రీస్టార్ట్ చేసినప్పుడు మన ఫోన్ రికవరీ మోడ్ లో ఉందని కంప్యూటర్ కి సిగ్నల్ వస్తుంది. అప్పుడు మన కంప్యూటర్ లో అప్డేట్ ఆర్ రీస్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ మనం అప్డేట్ చేయడానికి ట్రై చేయాలి. అప్డేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు కంప్యూటర్ మన మొబైల్లోకి లేటెస్ట్ OS ని డౌన్లోడ్ చేసి మన డేటా డిలీట్ అవ్వకుండా ఇన్స్టాల్ చేసేందుకు ట్రై చేస్తుంది. నెక్స్ట్ రీస్టోర్ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలంటే మనం అప్డేట్ చేసిన తర్వాత కూడా మన ఫోన్ ఆన్ అవ్వకపోతే ఈ రీస్టోర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మన మొబైల్లో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోయి మన ఫోన్ ఫ్యాక్టరీ డేటా సెట్టింగ్స్ కి అయితే రీసెట్ అవుతుంది. ఈ స్టెప్స్ అన్ని తెలియడం వల్ల మనం ఐఫోన్ లో వచ్చే మైనర్ సాఫ్ట్వేర్ గ్లిచెస్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ని మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా మంది ఈ ఫోర్స్ రీస్టార్ట్ లాంటి ఆప్షన్స్ ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ గా యాపిల్ స్టోర్స్ అయితే యాపిల్ సర్వీస్ సెంటర్స్ కి అయితే వెళ్ళిపోతుంటారు. ఈ స్టెప్స్ ని ఫాలో అవడం వల్ల దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ చాలా టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.